అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో మన సిరీస్ ఏదైతే చాలా ఎగ్జైటింగ్గా కొనసాగుతుందో, ఇన్ విచ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఫ్రెషర్స్కి కూడా భారీ ప్యాకేజెస్తో పాటు మంచి ప్రొఫైల్ ఉన్న ఏరియాని ప్రొవైడ్ చేస్తాయో అటువంటి కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ ఈజ్ నన్ అదర్ దాన్ ఊబర్ అనమాట. దాన్ని ఊబర్ అనొచ్చు, యూబర్ అనొచ్చు, ఉబేర్ అనొచ్చు. ఓకే, బట్ దెన్ ఐ కాల్ ఊబర్ త్రూ అవుట్ ద వీడియో. సో వీడియో మొత్తంలో నేను దాన్ని ఊబర్ అనే పిలుస్తాను. ఓకే, సో ఊబర్ అనే కంపెనీలో శాలరీ ఎంత, సిటీసీ ఎంత, సిటీసీ స్ప్లిటప్ ఎంత, మీరు నెల ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ప్రొఫైల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్ క్యాంపస్ నుంచి ట్రై చేయొచ్చా, ఈజ్ దట్ పాసిబుల్, రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి స్కిల్స్ ఉంటే మీరు ఈ ఊబర్ కంపెనీలో రిక్రూట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు అనే అన్ని పాయింట్స్ మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ లైక్ ఖచ్చితంగా చేయండి. ఒక 1K లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం ఈ వీడియోకి. ఓకే, సో ఐ హోప్ మీరు ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి జస్ట్ 1K లైక్స్ అండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. ఇట్ నాట్ టేక్ మోర్ దెన్ 1 సెకండ్. ఓకే, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ యొక్క కంపెనీ గురించి డిస్కస్ చేసుకునే ముందు రీలెవెల్ బై అన్అకాడమీ గురించి మీరు వినే ఉంటారు. బేసిక్గా ఒకవేళ మీరు కొత్త జాబ్ కోసం వెతుకుతున్నా, మీకు 0 నుంచి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఆర్ మీరు ఉన్న జాబ్ నుంచి స్విచ్ అవుదాం అనుకున్నా, ఇన్ ఎనీ ఆఫ్ దోస్ కేసెస్ ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 18 ఇయర్స్ అలా ఉంటే కనుక మీరు ఈ యొక్క రీలెవెల్ బై అన్అకాడమీ పెట్టే టెస్ట్లకి ఎలిజిబుల్. మీరు వెళ్ళి ఈ యొక్క ఫ్రీ టెస్ట్ రాయొచ్చు. బేసిక్గా ఈ ఫ్రీ టెస్ట్లో మీకు వచ్చే స్కోర్ బట్టి మీకు డైరెక్ట్గా టాప్ కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్కి కాల్ వస్తుంది. సో మీరు ఉన్న కాంపిటీషన్ అంతటి నుంచి డైరెక్ట్గా జంప్ చేసుకుంటూ వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయొచ్చు. అండ్ చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. సో ఫ్రీ కాబట్టి వై ఆర్ యూ వెయిటింగ్? యాక్చువల్గా వెళ్ళండి. అక్కడ యాక్చువల్గా 3 ప్రొఫైల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. సో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి టెస్ట్ ఇచ్చేయండి. అండ్ టెస్ట్ ఇచ్చాక బేస్డ్ ఆన్ యువర్ స్కోర్ యూ విల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. అండ్ దీంట్లో వచ్చే కంపెనీస్ ఎలా ఉంటాయన్నా అంటే ఆల్ ఆర్ గుడ్ కంపెనీస్. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఆల్ విల్ గివ్ యూ మోర్ ఆర్ లెస్ అబౌట్ 15 lakhs per annum. ఇప్పటి వరకు ఎవరైనా సక్సీడ్ అయ్యారా అన్న, ఈ యొక్క రీలెవెల్ ద్వారా ఎవరికైనా జాబ్ వచ్చిందా అన్న అంటే, సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీస్ ఆర్ అగైన్ ద పీపుల్ హూ హ్యావ్ సెక్యూర్డ్ గుడ్ జాబ్స్ త్రూ రీలెవెల్. ఓకే, సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారంట. లైక్ ఎప్పుడైతే మీరు టెస్ట్ ఇస్తారో, టెస్ట్ ఇచ్చే ముందు మిమ్మల్ని ఒక వీడియో రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతారు. సో అది ఎలాగా ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారంట. సో బేసిక్గా చాలా సింపుల్ అండి, ఏం లేదు. వీడియో కెమెరా, నార్మల్గా ఒక కెమెరా తీసుకోండి. అండ్ ఆ కెమెరాలో వీడియో తీసుకుంటూ మీరు కనిపించే వీడియో, మీ పేరు, మీ ఏజ్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఇంకా ఏమైనా షేర్ చేసుకుందాం అనుకునే డీటెయిల్స్ అవి షేర్ చేస్తే బేసిక్గా అది ఒక వెరిఫికేషన్ పర్పస్ కోసం అనమాట. సో మీరే ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పేందుకు. ఓకే, అది ఎవరితోని షేర్ చేయబడదంట. ఓకే, అండ్ ఒకవేళ కనుక కంపెనీ మళ్ళీ మిమ్మల్ని వీడియో రెజ్యూమ్ అడిగితే యూ విల్ బి గివెన్ చాయిస్. సో ఇంకొక కొత్త మంచి వీడియో రెజ్యూమ్ తయారు చేస్తారా ఆర్ ఇదే పెట్టేయమంటారా అని చెప్పి. సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్. సో నేను చెప్పిన పాయింట్స్ కవర్ చేసుకుంటూ ఒక వీడియో చేస్తే ఇట్స్ ఇనఫ్. ఓకే, దట్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ టు వెరిఫై దట్ మీరే రాస్తున్నారు ఎగ్జామ్ ఆర్ మీ బదులు ఎవరైనా రాసేస్తున్నారా అని చెప్పి. ఓకే, సో ఫ్రీ ఎగ్జామే కాబట్టి వెళ్ళండి, రాయండి అండ్ మంచి జాబ్స్ కొట్టేయండి. ఓకే, సో టాపిక్లో వచ్చేస్తే ఇవాళ మన కంపెనీ ఏంటి గైస్? ఊబర్. ఓకే, సో ఊబర్ బేసిక్గా వర్క్ కల్చర్ గురించి తీసుకుంటే నేను సెర్చ్ చేసినంత వరకు చూసింది ఏంటి అంటే ఊబర్లో వర్క్ కల్చర్ చాలా బాగుంటుందంట. ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయితే అంతా కోఆర్డినేటింగ్గా ఉంటుందంట, వర్క్ ప్రెషర్ పెద్దగా ఉండదంట. కమింగ్ టు ఇంటర్న్స్, అది యాక్చువల్గా వాళ్ళకు వచ్చే మెంటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అయినా వాళ్ళకు కూడా మోర్ ఆర్ లెస్ బాగానే ఉంటుందంట. బట్ అగైన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా చాలా బాగుంటుందా ఆర్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అసైన్ చేయబడే మెంటర్స్ మీద డిపెండ్ అయి అవుతుందంట. ఓకే, దట్స్ అబౌట్ ద వర్క్ కల్చర్. సో వర్క్ కల్చర్ తర్వాత ఆబ్వియస్లీ మనం అందరం వెయిట్ చేసే సెషన్ విచ్ ఈస్ అబౌట్ ద సిటీసీ. సో బేసిక్గా సిటీసీ ఆఫ్ ఊబర్ ఈజ్ 35,20,423 రూపీస్. మరి రౌండ్ ఫిగర్ చేయకుండా ఇట్లా ఎందుకు రాశారో వాళ్ళకి తెలియదు నాకు. బట్ దిస్ ఈజ్ వాట్ దేర్ సిటీసీ ఈజ్. ఎంత? 35,20,423 రూపీస్. ఓకే, దీని యొక్క సిటీసీ స్ప్లిటప్ ఆర్ బ్రేకప్ చూసుకుంటే బేసిక్గా దీంట్లో మీకు ఇన్ హ్యాండ్ వచ్చేది అంటే చేతికి వచ్చేది అప్రాక్సిమేట్లీ లైక్ వితౌట్ ట్యాక్స్ కటింగ్ అప్రాక్సిమేట్లీ 18 lakhs అంట పర్ యానం.
అగైన్ ఇట్స్ డీసెంట్. మిగతా డబ్బులన్నీ ఏమని అంటున్నా అంటే అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. స్టాక్స్ అవి ఇవి సో రకరకాలు ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఇయర్ యూఆర్ వెస్టింగ్ ఇట్ ఆన్. ఐ మీన్ ఎన్ని ఏళ్ళు మీరు ఆ కంపెనీకి పనిచేస్తారు అండ్ ఏ ఇయర్కి ఎంత మీకు స్టాక్స్ ఎలొకేట్ చేయబడతాయి అన్నీ డిఫరెంట్. ఓకే, సో మీరు జస్ట్ మీ యొక్క ఇన్ హ్యాండ్ శాలరీ 18 lakhs అనుకుని చెప్పి ప్రొసీడ్ విత్ ఇట్. అగైన్ 18 lakhs ఈజ్ డీసెంట్ కదా. సో అది ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్. మరి ఇంటర్న్స్కి ఎలా ఉంటుందన్న శాలరీ ఆర్ సిటీసీ అంటే బేసిక్గా మీకు 1.45 lakhs per month ఫర్ ఇంటర్న్షిప్. చాలామందికి ఇది వాళ్ళ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఇంత శాలరీ ఉండదు. బట్ ఊబర్ వాళ్ళ ఇంటర్న్స్కే 1.45 lakhs ఇస్తుంది గైస్. ఓకే, అది కాకుండా ఎక్స్ట్రా 15,000 ఫర్ అకామిడేషన్ అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ 1.6 lakhs per month. కెన్ యూ గెట్ ఇట్ ఫర్ ఇంటర్న్స్? సో దట్ ఈస్ వాట్ ఊబర్ ప్రొవైడ్స్. సో నెక్స్ట్కి వచ్చేస్తే బేసిక్గా ఈ యొక్క కంపెనీ ఐఐటీస్ ఆర్ పెద్ద కాలేజెస్కి ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ ఎలా ఉంటుంది సినారియో. బేసిక్గా మీ CGPA అనేది పట్టించుకోదంట. దే విల్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్ యువర్ CGPA. మీకు ఐ మీన్ డీసెంట్ 7 ఉన్నా సరే సరిపోతుంది ఆల్మోస్ట్. ఓకే, సో మీకు 9 ఉన్నా 8 ఉన్నా 7 ఉన్నా యూఆర్ ఆల్ సేమ్ ఫర్ ఊబర్. ఓకే, సో CGPని పట్టించుకోదంట. అండ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే బేసిక్గా ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, సో కోడింగ్ టెస్ట్. ఆ కోడింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ 3 to 4 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ రౌండ్స్ అండ్ ఈ ఆన్లైన్ టెస్ట్లో అడిగేది ఏంటి అంటే బేసిక్గా మోస్ట్లీ అడిగేది కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, డిఎస్ఏ క్వశ్చన్స్ కాదు. డిఎస్ఏకి కాంపిటిటివ్ ప్రోగ్రామ్కి ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను, అది ఒకసారి వెళ్ళి చూస్తే ఇట్ విల్ బి బెటర్. సో డిఎస్ఏ అంటే జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. బట్ కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఐ మీన్ కొంత డెప్త్ అండ్ లెవెల్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్ షుడ్ బి డీపర్ అనమాట. సో కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ అంటే తెలియదు అనుకుంటే అగైన్ ఇప్పుడు మొత్తం చెప్పాను అనుకోండి కాంపిటిటివ్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా, ఇట్ విల్ బీ మోర్ లెంతీ వీడియో. కాబట్టి ఆ వీడియో ఒకసారి చూసేయండి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే నేను అడగండి, కామెంట్స్లో లింక్ పెడతాను. ఓకే, సో ఈ అన్ని రౌండ్స్లో వాళ్ళు అడిగేది కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అంట. ఓకే, అండ్ ఫైనల్గా ఆ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ఈ ఆన్లైన్ టెస్ట్ ముందు ఉంటుంది కదా, అది అయిపోయాక యూ విల్ హ్యావ్ అ HR రౌండ్ అంట. అగైన్ వీళ్ళ కంపెనీలో HR రౌండ్లో కూడా మీకు కాంపిటిటివ్ క్వశ్చన్స్, ఐ మీన్ కాంపిటేటివ్ క్వశ్చన్స్ కాదు, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతారంట. సో వీళ్ళు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద చాలా చాలా దృష్టి పెడుతున్నారు గైస్, ట్రస్ట్ మీ. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ బాగా వచ్చు అనుకుంటేనే ఈ కంపెనీకి అప్లై చేయండి, లేకపోతే యూ మేబీ కెనాట్ పాస్ త్రూ ద లెవెల్స్. ఓకే, మరి ఆఫ్ క్యాంపస్ ఎలా అన్నా అంటే ఆఫ్ క్యాంపస్ కూడా వీళ్ళు లైక్ ఈ టైంలో వస్తుంది ప్రతి సంవత్సరం అని లేదు, కానీ ప్రతి సంవత్సరం 3 to 4 times ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుందంట. సో మీకు లైక్ మీరు రెగ్యులర్గా వాళ్ళ యొక్క వెబ్సైట్ ఫాలో అవుతే మీకు తెలిసిపోతుంది, ఆర్ ఎల్స్ నాకు తెలిస్తే కూడా ఐ విల్ లెట్ యూ నో గైస్. సో సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు జరుగుతుందంట ఫర్ ఇంటర్న్స్ అండ్ ఫుల్ టైమ్ లైక్ టుగెదర్. ఇంటర్న్షిప్కి ఫుల్ టైమ్కి కలిపి ఒక 3-4 సార్లు ఉంటుందంట. దాంట్లో ఒకసారి అయితే నాకు తెలిసింది ఏంటి అయితే ఒక 1 year బ్యాక్ వాళ్ళు ఇంటర్న్షిప్కి ఒక హ్యాకథాన్లా కండక్ట్ చేశారు. ఆ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి దే హ్యావ్ గివెన్ ది ఆపర్చునిటీ ఫర్ ఇంటర్న్షిప్. లైక్ ప్రతి ఇయర్ అది వాళ్ళ స్ట్రాటజీ, ఇంటర్న్స్ని ఎలా హైర్ చేసుకోవాలి, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని ఎలా హైర్ చేసుకోవాలని చెప్పి. బట్ యా, దే విల్ డెఫినెట్లీ టేక్ ఆఫ్ క్యాంపస్ ఆల్సో. సో మీరు కేవలం ఐఐటీస్ NITs వాళ్ళకే ఈ యొక్క కంపెనీ వస్తుందని చెప్పి మీరు అనుకోకర్లేదు. ఇట్ ఈవెన్ హైర్స్ ఫ్రమ్ Tier 3 ఆర్ ఆఫ్ క్యాంపస్ మెథడ్స్ ఆల్సో. సో ఈ కంపెనీకి రెజ్యూమ్ ఎలా ఉండాలి? సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ కంపెనీ వాళ్ళు మీ రెజ్యూమ్ని పట్టించుకోరంట. ఐ మీన్ మీ రెజ్యూమ్ ఎలా ఉన్నా దే డోంట్ కేర్. ఈ కంపెనీ పట్టించుకునే ఏకైక విషయం ఏంటి అంటే కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్. సో మీరు కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్లో బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్ రెజ్యూమ్ ఆర్ ఆ ప్రొఫైల్ బాగుంటే అగైన్ దట్ విల్ బికమ్ అ బిగ్ ప్లస్. మీరు ఆఫ్ క్యాంపస్ నుంచి అప్లై చేస్తున్నారు అండ్ మీ కోడ్ షెఫ్ అండ్ కోడ్ ఫోర్సెస్ ప్రొఫైల్ బాగుంది అనుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఒకవేళ మీ యొక్క డ్రీమ్ కంపెనీ ఊబర్ అయితే ఖచ్చితంగా ఇవాళ నుంచే కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయండి. వెళ్ళండి, కోడ్ షెఫ్ వాటిల్లో ఆల్రెడీ నెలకి 3 నుంచి 4 రౌండ్స్ ఉంటాయి. అన్ని రౌండ్స్లో పార్టిసిపేట్ చేయండి, అన్నిట్లో మీ బెస్ట్ ఇవ్వండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ హౌ కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ వర్క్స్. సో మీరు ఒక 3-4 రౌండ్లు ఇస్తే మీకే అర్థమైపోతుంది కాంపిటిటివ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ రౌండ్స్ ఆన్ కోడ్ షెఫ్. ఓకే, ఈ వీడియో చూస్తున్నారంటే మీకు జాబ్స్ అంటే ఇటువంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు వీటి గురించి తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే లెట్ మీ నో, ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ దట్. సో నెక్స్ట్ ఈజ్ ఈ యొక్క కంపెనీలో ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి. సో ఈ కంపెనీలో ఇఫ్ యూ ఆర్
ఇంటర్న్ మీకు ఇచ్చే ప్రొఫైల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్, సింపుల్ ప్రొఫైల్. వెన్ ఇట్ కమ్స్ టు ఫుల్ టైమ్, అగైన్ సింపుల్ ప్రొఫైల్స్, SDE1, SDE2. సో నార్మల్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో, సో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్, సో ఇవే ఉంటాయి 1, 2, 3. సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంకింగ్ అండ్ ప్రమోషన్. ఓకే, సో ఇది అబౌట్ ద ప్రొఫైల్ ఆఫ్ ఊబర్. సో బేసిక్గా అన్ని పాయింట్స్ చెప్పేసాను గైస్. ఓకే, సో ఈ కంపెనీలో వీళ్ళు రెజ్యూమ్ మీద పట్టించుకోవట్లేదు, CGP మీద పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకుంటున్న ఏకైక ఫ్యాక్టర్ ఏంటి అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో మీరు ఫస్ట్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ కంపెనీలో మీరు యూ కెన్ జస్ట్ పాస్ త్రూ. ఓకే, సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలన్నా అంటే స్టార్ట్ రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్, లేదన్నా మేము థర్డ్ ఇయర్ ఎప్పుడు అంటే గైస్ యూఆర్ ఆల్రెడీ లేట్, జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఓకే, సో ఆ వీడియో చూడండి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో. ఇంకా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. నేను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అగైన్ చెప్పాను కదా, కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్ ఇవన్నీ ఏంటి, హౌ టు ప్రాక్టీస్, ఓకే ఎలా నేర్చుకోవాలి, గుడ్ రిసోర్సెస్, ఫ్రీ రిసోర్సెస్ చెప్తాను. యూ కెన్ యూస్ దెమ్ అండ్ గెట్ త్రూ ఇట్. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియో గైస్. మీట్ యూ అగైన్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.